హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక చల్లని పానీయం రెడీ చేస్తున్నాను. ఎండలు ఎక్కువైపోయాయండి అన్ని చోట్లను. ఈరోజు మేము సంతకెళ్ళింటిమి. సంతలో అన్ని మార్కెటింగ్‌లో అన్నీ కూరగాయలన్నీ తీసుకొనొచ్చేసరికి నేను మా వారు ఇద్దరం వెళ్లి వచ్చాము. అందుకోసమని చల్లని నీళ్ళు ఏమన్నా కావాలనుకొని తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఎండల్లో తిరిగి తిరిగి వచ్చాము. అక్కడ చెరుకు రసం తాగాము కానీ అంత చల్లగా అనిపించలేదు. ఇంటికి వచ్చిన వెంటనే 1:30 అయింది. అయినా కానీ నాకు ఏమన్నా చల్లని నీళ్ళు తాగాలనిపిస్తుంది. జ్యూస్ రెడీ చేయమన్నారు. అందుకోసమని రోజు జ్యూస్ చేస్తున్నాను. భోజనం టైమే కానీ ఫస్ట్ జ్యూస్ తాగాలనిపిస్తుంది. అంత ఎండలుగా ఉన్నాయి ఇక్కడ. అందరికీ ఎండలే ఉండింటే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్లుంది. ఫస్ట్ నేను దీంట్లో సబ్జ గింజలు వేసానండి 2 గ్లాసులలో కొద్దిగా. తర్వాత మిక్సీలో యాలకుల పొడి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. చక్కెర యాలకుల పొడి అది కూడా కొద్దిగా తీసి దాంట్లో 2 స్పూన్లు వేసేసాను. తర్వాత నిమ్మకాయలన్నీ 2 నిమ్మకాయలు పిండిన తర్వాత పుదీనా ఆకులు వేసాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. యాలకుల పొడి కూడా వేసాం కదా, యాలకుల పొడి వేస్తేనే స్మెల్ బాగా వస్తుంది. పుదీనా ఆకులు కూడా వేస్తే బాగుంటుంది అనేసి వేసేసాను. దాంట్లో చక్కెర సరిపోదు కదండి, అందుకోసమని ఇంకా 2 స్పూన్లు చక్కెర వేసాను. నీళ్ళు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు అయితే వాడుతున్నాను, చల్లగా ఉండాలనేసి. తర్వాత లాస్ట్కి కొద్దిగా ఉప్పు వేసాను. దేంట్లో అయినా ఉప్పు లేకుండా ఉంటే మనకు టేస్టే తెలియదు, బాగుండదు. అందుకోసం నేను ఉప్పు వేసి బాగా కలిపెడుతున్నాను చూడండి. బాగా కలిపెట్టేసిన తర్వాత ఎందుకంటే బయట నీళ్ళు ఎన్ని తాగినా కానీ దాహం వేస్తూనే ఉంది. అందుకోసం ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఒక సబ్జ గింజలతోటి చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే సబ్జ గింజలు నేను మార్కెట్లో తీసుకొని వచ్చాను ప్యాకెట్, 60 రూపాయలు అనేసి ఒక ప్యాకెట్. అది చాలా రోజులు వస్తుంది. నేను రెస్టారెంట్లో ఎలా చేస్తారో ఆ టైప్లోనే చేద్దామనేసి నిమ్మకాయలు 2 గ్లాసులకు ఒక్కొక్కటి పెట్టేశాను కట్ చేసి. అది మా వారికి ఒకటి నాకు ఒకటి అనేసి 2 గ్లాసులు మాత్రం చేశాను. ఇంట్లో ఎవరు లేరు, బయటికి వెళ్ళారు పిల్లలందరూ. మా వారికి ఒకటి ఇస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది జ్యూస్. ఎందుకంటే బయట చేసేదానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా ఉంటుంది కదా, ఖర్చు కూడా తక్కువే. బయట జ్యూస్ తాగాలంటే 80-80 రూపాయలు అవుతుంది ఒక గ్లాసు. మీ ఇక్కడ ఇంట్లో చేస్తే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు చూడండి. తప్పకుండా అందరికీ నచ్చే జ్యూస్.